యాక్చువల్‌గా ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ మీకోసమే ఇది. అందుకే లాస్ట్ వరకు మొత్తం ఏం మిస్ అవ్వకుండా చూడండి. ఎందుకంటే నేను 3 డేస్ బ్యాక్ ఇది డాక్ అన్బాక్స్ చేశాను కదా! ఆస్టెల్ అండ్ కన్‌ది. అయితే ఈ వీడియోలో కమెంట్స్‌లో నేను చదివాను. చాలామంది అడిగారు. యాక్చువల్‌గా అది aptX హెచ్‌డీ అని అంటే మన మొబైల్ ఫోన్‌కి కనెక్ట్ చేసినప్పుడు ఏ ఇయర్ ఫోన్స్ వాడితే aptX హెచ్‌డీలో అంటే ఇందులో సపోర్ట్ ఉంది కదా! aptX హెచ్‌డీ. aptX హెచ్‌డీలో ఏ మొబైల్‌కి ఎట్లా కనెక్ట్ చేస్తే అది aptX హెచ్‌డీలో వర్క్ అవుతుందా లేదా? అందులో మనం సాంగ్స్ వింటున్నామా లేదా? అది ఎట్లా కనుక్కోవాలి? ఇంకా aptX హెచ్‌డీకి ఇంకా నార్మల్ ఆడియోకి అంటే ఆడియోలో రకరకాల కోడెక్లు ఉంటాయి మీకు. ఎస్బీసీ నుంచి మొదలు పెడితే ఏఏసీ వస్తుంది, మళ్ళీ aptX వస్తుంది, aptX హెచ్‌డీ వస్తుంది, మళ్ళీ మీకు ఎల్డీఏసీ, ఎల్డాక్ వస్తుంది. అట్లా రకరకాల మీకు అన్ని ఆడియో కోడెక్స్ ఉంటాయి. మధ్యలో aptX లో లేటెన్సీ ఎల్ఎల్ అని ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. అయితే ఇందులో ఏంటంటే మీకు యావరేజ్ క్వాలిటీ ఆడియో ఇచ్చేవి మీకు ఎస్బీసీ, ఇంకా ఏఏసీ, ఇంకా aptX. ఎస్బీసీ ఏఏసీ ఆల్మోస్ట్ బిట్రేట్, శాంప్లింగ్ రేట్ అదంతా సేమే ఉంటుంది. కానీ ఏఏసీది ఏంటంటే మీకు యాపిల్ది కొంచెం అంటే బెటర్ ప్రాసెసింగ్ ఉండేసి ఎస్బీసీ కంటే స్లైట్లీ మీకు బెటర్ అనిపిస్తుంది. అది కూడా ఎట్లా అంటే మార్జినల్ డిఫరెన్స్ కూడా గుర్తుపట్టలేరు. కానీ ఆ ఆడియో కోడెక్స్ అన్ని యావరేజ్ అనే చెప్పొచ్చు. ఇంకా aptXకి ఎస్బీసీ ఏఏసీకి డిఫరెన్స్ ఏంటంటే కొంచెం బిట్ రేట్లో ఇది aptX మీకు కొంచెం ఎక్కువ ఉండడం వల్ల కొంచెం బ్యాండ్ విడ్త్ ఇంకా కొంచెం స్లైట్లీ బెటర్ ఉంటుంది. అది జస్ట్ కాంపిటీషన్ కోసం క్వాల్కామ్ వాళ్ళు aptX అని ఎస్బీసీ ఏఏసీని కొట్టిపడేయడానికి తీశారు. కానీ యాక్చువల్గా ఏంటంటే ఇవన్నీ యావరేజ్ క్వాలిటీ ఆడియో. మీకు నియర్ సీడీ క్వాలిటీ ఆడియో అంటే మీకు ఎల్పిసిఎం, పీసీఎం ఆడియో ఉంటుంది కదా, ఆ రేంజ్లో మంచి హై క్వాలిటీ లాస్లెస్ క్వాలిటీ ఆడియో లాగా వినాలి అని అంటే ఎట్లా అని చెప్పేసి మళ్ళీ క్వాల్కామ్ వాళ్ళు ఏం చేశారంటే aptX హెచ్‌డీ అని కొత్త కోడెక్ ఇంట్రొడ్యూస్ చేశారు. అందులో ఏంటంటే మీకు బిట్ రేట్ ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. 576 కేబీపీఎస్ వరకు అట్లా ఉండేసి మీకు 24 బిట్ ఆడియో సపోర్ట్ కూడా ఉంటుంది. aptX హెచ్‌డీలో ఏంటంటే మీకు ఆడియో క్వాలిటీ చాలా ఇంప్రూవ్డ్ ఉంటుంది. అంటే నియర్లీ సీడీలో ఆడియో విన్నట్టే ఉంటుంది. అయితే ఇది ఎట్లా మీరు చాలామంది తెలియక ఏవో మొబైల్స్ కొంటారు, ఏవో ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్ కొనేసుకుంటారు కదా. ఇందులో కంపాటిబిలిటీ కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు మీరు మంచి ఫ్లాగ్షిప్ లాంటి మొబైల్స్, మీరు కాస్ట్లీ మొబైల్స్ ఏమన్నా మీరు వన్‌ప్లస్ కానివ్వండి, శాంసంగ్ కానివ్వండి, మీరు ఏదన్నా తీసుకోండి, ఐఫోన్ కానివ్వండి, మంచి ప్రీమియం మొబైల్స్ తీసుకొని నార్మల్ ఇయర్ ఫోన్స్ తీసుకొని ఇందులో ఎంత మీకు aptX హెచ్‌డీ ఉండనివ్వండి, ఎల్డాక్ ఉండనివ్వండి, ఏదన్నా ఉండనివ్వండి, మీరు ఆర్డినరీ ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్ తీసుకున్నారనుకోండి బ్లూటూత్‌ది, మళ్ళీ మీకు కావాల్సిన ఆడియో రాదు. లేకపోతే మీరు మొబైల్ మిడ్ రేంజో లేకపోతే యావరేజో ఇట్లా అంటే తక్కువ బడ్జెట్ మొబైల్స్ తీసుకొని ఇయర్ ఫోన్స్ aptX హెచ్‌డీ ఇట్లాంటి డాక్లు అవన్నీ తీసుకున్నారనుకోండి, అట్లా కూడా కంపాటిబిలిటీ ఉండదు. అయితే రెండు కంపాటిబుల్ ఉండాలి మీకు. ఇది ఇంకా ఇది అంటే ఇది ఏ కోడెక్కి సపోర్ట్ చేస్తే ఇది కూడా ఆ కోడెక్కి సపోర్ట్ చేసేలాగా ఉంటేనే మీకు ఫుల్ క్వాలిటీలో ఆడియో వినొచ్చు. అయితే ఫైనెస్ట్ క్వాలిటీ ఆడియో ప్రెజెంట్లీ అవైలబుల్ మీకు వైర్లెస్ బ్లూటూత్ ట్రాన్స్మిషన్లో ఎల్డాక్ది, సోనీది అది కోడెక్, అది లాస్లెస్ కోడెక్ అని చెప్పొచ్చు. అంటే నియర్లీ కంటే కూడా ఇంకొంచెం బెటరే అని చెప్పొచ్చు సీడీ కంటే కూడా. ఎందుకంటే 990 కేబీపీఎస్ వరకు దాన్ని మీకు బిట్ రేట్ ఉండేసి మీకు హయ్యెస్ట్ క్వాలిటీ ఆడియో ఇస్తుంది. కానీ అందులో వేరియబుల్ బిట్ రేట్ ఉంటుంది. అంటే మీకు హయ్యెస్ట్ క్వాలిటీ కావాలంటే మీకు ఆప్షన్స్ కూడా కొన్ని డివైసెస్లో ఉంటుంది. అంటే 990 పెట్టుకోవచ్చు, లేదా యావరేజ్ స్టాండర్డ్ క్వాలిటీ కావాలంటే 660 పెట్టుకోవచ్చు. లేకపోతే ఇంకా మీకు స్పీడ్ ఇంపార్టెంట్, ల్యాగ్ ఉండొద్దు, డిలే ఉండొద్దు, గేమింగ్ లాంటి దానికి కావాలంటే 330 ఎంబీపీఎస్ కూడా వెళ్ళొచ్చు. అక్కడ ఏంటంటే మీకు బ్యాటరీ పవర్ సేవ్ అవుతుంది, ఇంకా కొంచెం ట్రాన్స్మిషన్లో డిలే తగ్గుతుంది. అట్లా మీరు కానీ 330 ఎల్డాక్ పెట్టుకోవడం కంటే నార్మల్ ఏఏసీ, ఎస్బీసీయే బెటర్. అయితే ఎల్డాక్ యూజ్ చేసుకుంటున్నప్పుడు మీరు కోడెక్ మీరు మ్యాక్సిమం 990 కేబీపీఎస్ పెట్టుకోవడమే డిఫాల్ట్, అదే తీసుకుంటుంది, అదే బెటర్ ఉంటుంది. దాని తర్వాత aptX హెచ్‌డీ వస్తుంది. అది అరౌండ్ 576 572 కేబీపీఎస్ ఉంటుంది. అది సెకండ్ క్వాలిటీ. థర్డ్ aptX వస్తుంది. మళ్ళీ మీకు ఏఏసీ వస్తుంది, లాస్ట్ ఎస్బీసీ వస్తుంది. ఇట్లా అయితే అన్ని డివైసెస్ మీకు రెండు సైడ్లో కంపాటిబుల్ ఉండాలి, అటు మొబైల్కి ఇటు దీనికి. ఇంకా ఫైల్స్లో అంటే ఇవాళ రేపు అన్నీ మీరు యాప్స్లలో ఇప్పుడు గానా యాప్ ఉంది, మీకు స్పాటిఫై యాప్ ఉంది, ఇంకా సావన్ యాప్ ఉంది. ఇట్లాంటి యాప్స్లో మీకు పెయిడ్ అంటే మీరు ఫ్రీ కాకుండా మీకు పెయిడ్ యాప్స్ ఉంటాయి కదా, వాటిలలో మీకు హయ్యెస్ట్ క్వాలిటీ మ్యూజిక్ వినే ఆప్షన్ ఉంటుంది. అంటే మీకు వాళ్ళు ఏంటంటే మీకు బిట్ రేట్, డేటా రేట్ ఎక్కువ ఇస్తారు. ఇచ్చే వరకు మీకు ఇట్లాంటి డివైసెస్లో ఆ క్వాలిటీ మీకు సపోర్ట్ ఉండి మీకు బెస్ట్ క్వాలిటీ మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు. మీకు ఫ్రీ
డౌన్లోడ్స్లో ఫ్రీ సాంగ్స్లో దాంట్లో మీకు లిమిటెడ్ బిట్ రేట్ ఉండేసి మీరు ఎంత క్వాలిటీ మీరు హ్యాండ్సెట్ పెట్టుకున్నా ఎంత క్వాలిటీ ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నా మళ్ళీ సౌండ్ వచ్చేది నార్మల్ యావరేజే ఉంటుంది. కాబట్టి మీరు పెయిడ్ అంటే మీరు అందులో పెయిడ్ కంటెంట్ తీసుకొని దాని నుంచి విన్న క్వాలిటీ అది చాలా హై ఉంటుంది. నేను స్పాటిఫై పే చేసి తీసుకున్నాను కదా, యాప్లో ఎప్పుడు పేమెంట్ చేస్తూ ఉంటాను కదా, అందుకే హయ్యెస్ట్ క్వాలిటీ ఆడియో నాకు అంటే మార్నింగ్ వాక్కి వెళ్ళినప్పుడు మ్యాక్సిమం బిట్ రేట్ పెట్టుకొని నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ LDACకి ఇస్తాను. అయితే LDAC కోసం నా దగ్గర సపరేట్ ఇయర్ ఫోన్స్ ఉన్నాయి LDACకి సపోర్ట్ చేసేవి. ఇంకా aptX HD కోసం DAC ఉంది. ఇంకా aptX HDది నా దగ్గర వేరే ఇయర్ ఫోన్స్ కూడా ఉన్నాయి. ఇట్లా డిఫరెంట్ ఇయర్ ఫోన్స్ హెడ్ ఫోన్స్ నేను యూస్ చేస్తూ ఉంటాను. అయితే చాలామందికి తెలియదు, ఇప్పుడు మీ మొబైల్లో ఏ కోడెక్ నడుస్తుంది, ఏ కోడెక్ చూడాలి అని అంటే ఆప్షన్ ఎక్కడ ఉంటుంది, అది కూడా చాలామందికి తెలియదు. అయితే ఈ వీడియోలో నేను ఏంటంటే మీకు అన్నీ చూపిస్తాను, డెమో కూడా. అంటే aptX HD, LDAC, ఇంకా SBC AAC ఇట్లాంటివన్నీ డిఫరెంట్ మీకు అక్కడ ఎట్లా చెక్ చేసుకోవాలి మొబైల్లో, ఒకవేళ మీ మొబైల్లో ఆప్షన్ లేకపోతే ఎట్లా ఆన్ చేసుకోవాలి చెక్ చేసుకునే ఆప్షన్, అవన్నీ డీటెయిల్గా చూపిస్తాను. వీడియో మీకు కొంచెం లెంతీ అయినా కానీ, అంత లెంతీ కాకుండానే చూస్తున్నాను, అయినా కానీ చూడండి లాస్ట్ వరకు. ఎందుకంటే మీరు ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఫోన్స్ కొంటారు, ఇయర్ ఫోన్స్ కొంటారు కదా, ఆ డబ్బులకు వర్త్ మ్యూజిక్ మీరు ఎంజాయ్ చేస్తున్నారా లేదా మీకైతే తెలియాలి కదా. అయితే దానికోసం అని చెప్పేసి స్పెషల్గా ఈరోజు పొద్దున నేను చెక్ చేశాను ఈ టాపిక్ పైన ఎవరైనా వీడియో చేశారా అని చెప్పేసి. లేదు, ఇంకా అందరు వ్యూవర్స్ కూడా నాకు కమెంట్స్లో మొత్తం అవే అడిగారు, మీరు కంపల్సరీ దాన్ని అంటే కంప్లీట్ డీటెయిల్గా aptX HD అనేది మీకు ఎట్లా అంటే మీరు రిసీవ్ చేసుకోవాలి ఇయర్ ఫోన్స్లో, ఇంకా మొబైల్లో ఎక్కడ చెక్ చేసుకోవాలి, లేకపోతే ఏ ఫార్మాట్ బెటర్ అనేది చాలామంది రకరకాల క్వశ్చన్స్ అడిగారు కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు నేను మీకు డీటెయిల్గా నా అన్ని ఈ మొబైల్స్ ఉన్నాయి కదా, మొబైల్స్లో అన్ని ఆప్షన్స్ ఎట్లా ఉంటాయి, ఇంకా ఇయర్ ఫోన్స్ తోటి కనెక్ట్ చేసి DAC తోటి కనెక్ట్ చేస్తే ఏమేమి ఆప్షన్స్ ఎక్కడ చెక్ చేసుకోవాలి అవన్నీ డీటెయిల్గా ఇప్పుడు చూపించేస్తాను. మీరు అంటే నా డెస్క్ పైన అంతా అరేంజ్ చేసి మీకు అన్ని ఇయర్ ఫోన్స్ ఆన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను మీకు కంప్లీట్ డెమో ఇస్తాను. అంటే నా దగ్గర డివైసెస్ చాలా ఉన్నాయి కదా, ఇది మొన్న అన్బాక్సింగ్ చేసింది యాస్టెల్ అండ్ కంది DAC ఉంది కదా, ఇందులో aptX HD సపోర్ట్ ఉంది కాబట్టి మీకు దీంతోటే డెమో ఇస్తాను. అట్లనే వేరే ఇయర్ ఫోన్స్ కూడా ఉన్నాయి నా దగ్గర, వైర్లెస్ ఇయర్ ఫోన్స్, దాంతో కూడా మీకు ఇంకేమేమి ఆప్షన్స్ ఉంటాయి అవన్నీ చూపిస్తాను. ఇది ఫస్ట్ స్విచ్ ఆన్ చేసేసి ఇందులో aptX HD సపోర్ట్ ఉంది కదా, అయితే నా దగ్గర ఉన్న మొబైల్స్లో అన్నిట్లో ఓన్లీ OnePlus 8 Proలోనే aptX HD సపోర్ట్ ఉంది. అది ఎక్కడ చెక్ చేసుకోవాలి, ఎట్లా చెక్ చేసుకోవాలో మీకు అంటే ఆప్షన్ లేని ఫోన్స్లో కూడా ఎట్లా చెక్ చేయాలో కూడా మీకు తర్వాత డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తాను. ఇది బ్లూటూత్ ఆన్ చేసి పేరింగ్ చేసేసుకుంటారు కదా, మీరు చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు XB10 ఆల్రెడీ పేర్ అయిపోయింది, ఇంకా బ్యాటరీ లెవెల్ 80% అని చూపిస్తుంది. మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళేస్తే ఇక్కడ క్లారిటీగా మీకు కనపడుతుంది హెచ్డి ఆడియో, Qualcomm aptX HD ఆడియో అని అక్కడ క్లియర్గా ఉంది. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఉండేసి కొన్ని ఫ్లాగ్షిప్ మొబైల్స్లో మీకు aptX HD సపోర్ట్ ఉంటుంది. aptX HD అంటే మీకు 576 kbps బిట్ రేట్ ఉంటుంది, ఇంకా మీకు 24 బిట్ ఆడియో ఉంటుంది, 48 kHz శాంప్లింగ్ రేట్ ఉండేసి మీకు మంచి బెస్ట్ క్వాలిటీ అంటే నియర్ టు CD క్వాలిటీ ఆడియో ఉంటుంది. కంప్లీట్ లాస్లెస్ ఏం కాదు, అంటే నేను లాస్లెస్ ఎందుకు కాదనేది కూడా తర్వాత మీకు చెప్తాను. aptX SBC ఇంకా AAC కంటే aptX HD బాగుంటుంది. ఇంకా నేను ఇట్లాంటి ఇయర్ ఫోన్స్ ఉన్నాయి కదా, సింపుల్ వన్ మోర్వి, ఇది డ్యువల్ డ్రైవర్ ఇయర్ ఫోన్స్, ఇలాంటివి నేను బయటికి వెళ్ళినప్పుడు ఆ DACకి పెట్టి యూస్ చేస్తాను. ఎందుకంటే ఇన్ ఇయర్ మానిటర్స్ బయటికి వెళ్ళినప్పుడు రోడ్ పైన వాకింగ్ చేస్తున్నప్పుడు అంత లుక్ చూడడానికి కూడా ఇవి బాగుండవు అని చెప్పేసి ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ బ్యాలెన్స్డ్ జాక్ పిన్ పెట్టేసి ఇలాంటి IEMs పెట్టి నేను ఫుల్ క్వాలిటీలో ఇంట్లో ఎంజాయ్ చేస్తాను. బయట ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇంకా అంతా అవన్నీ పట్టుకెళ్ళడం ఎందుకు అని చెప్పేసి నేను సింపుల్ వన్ మోర్ డ్యువల్ డ్రైవర్ ఉన్నాయి కదా, డ్యువల్ డ్రైవరే ఎక్కువ ఇష్టపడతాను నేను. ఎందుకంటే ట్రిపుల్ డ్రైవర్, క్వాడ్ డ్రైవర్లో వాటిల్లో ట్రెబుల్ కొంచెం ఎక్కువ ఉంటుంది, నాకు మరీ ఓవర్ ట్రెబుల్ కూడా నాకు నచ్చదు. ఇప్పుడు నేను మీకు ఆప్షన్స్ ఇదే DAC, దీనికి నా సామ్సంగ్ S21 FE 5G ఫోన్ ఉంది కదా, మొన్న రీసెంట్గా నేను అన్బాక్సింగ్ చేసింది, దీనికి కూడా కనెక్ట్ చేసి మీకు దాన్ని అంటే ఆప్షన్స్ అసలు aptX HD ఇది సపోర్ట్ చేస్తుందా లేదా చూపిస్తాను. ఆల్రెడీ ఇది ఇప్పుడు నేను కనెక్ట్ చేసేసాను, ఇక్కడ చూడొచ్చు కనెక్టెడ్ టు మీడియా ఆడియో అని వచ్చేసింది. ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి మీకు దాంట్లో అంటే ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో అవి చూపిస్తాను. అంటే మీకు ఆడియో క్వాలిటీ ఇక్కడైతే ఏం చూపించట్లేదు, మరి ఇంతకు అది ఎట్లా చెక్ చేయాలి అంటే ఇప్పుడు మీకు కోడెక్లో వింటున్నారు, AACయా, SBCయా, aptXా, aptX HDయా, లేకపోతే
ఎల్డాకా ఎందులో వింటున్నారనేది మీకు ఐడియా ఉండదు. అది ఎట్లా చెక్ చేయాలి అనేది మీకు ఇక్కడ చూపిస్తాను. ఇందులో మీరు సెట్టింగ్స్‌లోకెళ్ళేసి కిందికి మీకు ఇక్కడ డెవలపర్ ఆప్షన్స్ ఉన్నాయి గదా! ఇందులోంచి చెక్ చేయొచ్చు. అన్ని మొబైల్స్‌లో ఇది డిఫాల్ట్ సెట్టింగ్స్ ఉండవు డెవలపర్ ఆప్షన్స్‌ది. నేను అది ఎట్లా ఆన్ చేసుకోవాలో గూడా మీకు తర్వాత చూపిస్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అందుకే మీరు లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ప్రతి ఒక్క బేసిక్ బడ్జెట్ మొబైల్‌లో గూడా మీరు ఇవన్నీ చెక్ చేయొచ్చు. ఇక్కడ ఉంది చూడండి బ్లూటూత్ ఆడియో కోడెక్. ఇప్పుడు ఇది aptXలో కనెక్ట్ అయింది. అంటే aptX ఆడియో సపోర్ట్ ఈ మొబైల్ తోటి కనెక్ట్ చేస్తే హెచ్‌డీ లేదు. ఓన్లీ aptX సపోర్ట్ ఉంది. అంటే aptX అంటే కూడా బానే ఉంటది. 352 కేబీపీఎస్ మీకు దాని బిట్ రేట్ ఉండేసి మీకు 16 బిట్ ఆడియో 44.1 కిలోహెర్ట్జ్ నియర్ సీడీ క్వాలిటీ ఉంటది. ఇక్కడ చూడొచ్చు 16 బిట్స్. అంటే ఆల్మోస్ట్ సీడీ లాగానే ఉంటది. కానీ aptX హెచ్‌డీ ఇంకా బావుంటది. మీకు ఎక్స్‌ట్రీమ్ క్వాలిటీ ఉంటది. ఇంకా వేరే ఆప్షన్స్ కూడా మీరు కావాలంటే స్విచ్ చేసుకోవచ్చు ఇందులోంచి. కానీ మాన్యువల్‌గా మనం చేయొద్దు ఫోర్స్ స్విచ్చింగ్. ఎందుకంటే ఆటోమేటిక్ ఫోన్ ఏది మొబైల్ ఏది తీసుకుంటే అదే బెస్ట్ దానికి సూటబుల్ ఆడియో కోడెక్ అన్నట్టు. మీరు మాన్యువల్‌గా ఫోర్సిబ్లీ కావాలంటే ఎస్బీసీ ఏఏసీ పెట్టుకోవచ్చు. ఎస్బీసీ అంటే సబ్ బ్యాండ్ కోడింగ్ అంటారు. అది 328 కేబీపీఎస్ ఉంటుంది. 44.1 కిలోహెర్ట్జ్ శాంప్లింగ్ రేట్ ఉంటుంది. ఏఏసీ కూడా సేమే ఉంటది. మీకు బిట్ రేట్ కానివ్వండి, శాంప్లింగ్ రేట్. కానీ ఏఏసీ వచ్చేసి మీకు యాపిల్ వాళ్ళది కదా! అది కోడెక్. అది కొంచెం ఎస్బీసీ కంటే కొంచెం స్లైట్‌లీ ఎడ్జ్‌లో మీకు బెటర్ ఉంటది కొంచెం. కానీ aptX మీకు ఇంకా కొంచెం ఎందుకు బెటర్ ఉంటదంటే 328కి బదులు 352 కేబీపీఎస్ ఉంటది. అందుకే aptX ఏఏసీ, ఎస్బీసీ కంటే నార్మల్ aptX బెటర్ ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఎల్డాక్ ఉంది గదా! ఇది నా గ్యాలక్సీ S21 FE 5G ఉంది గదా! అందులో నేను అది వన్ మోర్‌ది ట్రిపుల్ డ్రైవర్ కనెక్ట్ చేస్తే మీకు ఎల్డాక్ లాస్‌లెస్ డిజిటల్ ఆడియో కోడెక్ ఆన్ అయిపోయింది. అది కూడా కింద మీకు చూపిచ్చేస్తాను. నా దగ్గర ఎల్డాక్ ఆప్షన్ ఉన్న ఇయర్‌ఫోన్స్ ఇదొక్కటే ఉంది. అంటే వన్ మోర్‌ది ట్రిపుల్ డ్రైవర్. ఎల్డాక్ అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ అన్నట్టు. ఎందుకంటే ఎల్డాక్‌లో మీకు 330, 660, 990 కేబీపీఎస్ 3 స్విచ్చింగ్ అవుతా ఉంటాయి. అంటే గేమింగ్ అప్పుడు ఫాస్ట్ స్పీడ్ కావాలంటే 330 కేబీపీఎస్ అక్కడ ఆడియో క్వాలిటీ కాంప్రమైజ్ ఉంటుంది. ఇంకా శాంప్లింగ్ రేట్ మీకు 96 కిలోహెర్ట్జ్ ఉంటుంది. బిట్ రేట్ 32 బిట్స్ ఇక్కడ ఉంటుంది. 32 బిట్ ఉంటుంది. కాబట్టి దీనిది ఎక్స్‌ట్రీమ్ క్వాలిటీ ఉంటుంది. ఈవెన్ aptX హెచ్‌డీ కంటే కూడా ఎక్కువ ఉంటుంది. అందుకే నేను వన్ మోర్ ట్రిపుల్ డ్రైవర్ నెక్ బ్యాండ్ ఉన్నాయి గదా! ఎక్కువ అదే యూజ్ చేస్తాను. ఎందుకంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ఇయర్‌ఫోన్స్ ఇప్పుడు నా దగ్గర ఉన్న వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్‌లో అది. జస్ట్ ఏంటంటే కొంచెం నెక్ బ్యాండ్ టైప్ అంతే గాని మీకు ఆడియో లిజనింగ్‌కి ఎల్డాక్ అన్నిట్లో బెస్ట్ అది. సామ్‌సంగ్ మొబైల్స్‌లో కొన్ని అన్నీ ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ గ్యాలక్సీ A52లో కూడా మీకు ఎల్డాక్ సపోర్ట్ ఉంటుంది. నేనిక్కడ అదే వన్ మోర్‌ది దీనికి కూడా కనెక్ట్ చేసేసి మీకు డెమో చూపిచ్చేస్తాను. ఎందుకంటే గ్యాలక్సీ A52 అంటే అంత ఫ్లాగ్‌షిప్ ఏం కాదు గదా! ఇక్కడ వన్ మోర్ ట్రిపుల్ డ్రైవర్ కనెక్ట్ చేసేసాను నేను. కనెక్ట్ అయిన తర్వాత ఆప్షన్స్‌లోకెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. వద్దంటే ఎల్డాక్ స్విచ్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఎల్డాక్‌లో మీకు 990 కేబీపీఎస్ వరకు మీకు బిట్ రేట్ ఉంటుంది కాబట్టి ఇంకా అది వేరియబుల్ బిట్ రేట్ ఉంటుంది. మీకు 24 బిట్ ఆడియో వరకు సపోర్ట్ ఉంటుంది. 96 కిలోహెర్ట్జ్ కాబట్టి ఎక్స్‌ట్రీమ్ హై క్వాలిటీ ఆడియో ఉంటుంది. ఆల్మోస్ట్ మీకు సీడీ కంటే కూడా ఇంకా ఎక్కువ ఉంటుంది అందులో క్వాలిటీ, ఆడియో క్వాలిటీ. అయితే aptX హెచ్‌డీ కంటే అన్నిట్లో నంబర్ 1 ఎల్డాక్ అని చెప్పొచ్చు. సెకండ్ aptX హెచ్‌డీ, థర్డ్ aptX, మళ్ళీ ఏఏసీ అంటే అబవ్ యావరేజ్ అన్నట్టు. aptX హెచ్‌డీ అనంటే మీకు కొంచెం ఇంకా స్లైట్‌లీ బెటర్. ఇక్కడ మీరు సాఫ్ట్‌వేర్ ఇన్ఫర్మేషన్‌లో బిల్డ్ నంబర్ పైన 7 టైమ్స్ ట్యాప్ చేస్తే మీకు అది మీ పిన్ నంబర్ అదే. అప్పుడు మీరు సెట్టింగ్స్‌లో మీరు పైకి స్క్రోల్ చేసినప్పుడు అబౌట్ ఫోన్ కింద ఇక్కడ డెవలపర్ ఆప్షన్స్‌ది మీకు ఇది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మీరు కావాలంటే మీరు చాలా వేరే అన్ని డిఫరెంట్ సెట్టింగ్స్ ఉంటాయి. అవన్నీ ఏం డిస్టర్బ్ చేయొద్దు. ఇదేంటంటే తెలియనోళ్ళు అక్కడ ఏమన్నా అవి ఇవి ఆన్ ఆఫ్‌లు చేసుకొని ఆల్టర్ చేస్తే మీకు మొబైల్ సతాయించడం స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ చూడొచ్చు మీరు ఎల్డాక్‌లో ఇప్పుడు A52లో ఎల్డాక్‌లో కనెక్ట్ అయిపోయి ఉంది ఆ వన్ మోర్‌ది. aptX, ఏఏసీ, ఎస్బీసీ ఇందులో కూడా aptX హెచ్‌డీ సపోర్ట్ లేదు. ఇట్లా మీ మొబైల్‌లో మీ దగ్గర డెవలపర్ ఆప్షన్స్ మీకు కనపడకపోతే బిల్డ్ నంబర్ పైన 7 టైమ్స్ మీరు టైప్ చేసి డెవలపర్ ఆప్షన్స్‌ది మీరు ఆప్షన్ ఆన్ చేసుకోవచ్చు. చేసుకొని ఇట్లా మీరు బ్లూటూత్ కోడెక్ ఏది నడుస్తుంది అది చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు క్లియర్‌గా అర్థమైందనుకుంటా. అన్నిట్లో బెస్ట్ ఆడియో క్వాలిటీ ఇచ్చే మీకు కోడెక్ వచ్చేసి ఎల్డాక్ అది. మీకు 330, 660, 990 కేబీపీఎస్ వరకు మీకు డేటా రేట్ ఉండేసి మీకు వీబీఆర్ ఉండి 24 బిట్‌లో 96 కిలోహెర్ట్జ్ శాంప్లింగ్ రేట్‌లో హైయెస్ట్ క్వాలిటీ ఆడియో ఇస్తుంది. సెకండ్ వచ్చేసి aptX హెచ్‌డీ. ఇప్పుడు బోట్ రాకర్స్ 330 మొన్న రీసెంట్‌లీ నేను అన్బాక్స్ చేశాను గదా!
అది కూడా మీకు ఒకసారి కనెక్ట్ చేసి చూపించేస్తాను. ఎందుకంటే ఇందులో aptX హెచ్‌డి ఉండదు, LDAC ఉండదు కదా! అలాంటప్పుడు ఇది ఏ కోడెక్‌లో మరి మనం మీకు సాంగ్స్ వినిపిస్తుందో కూడా చూసుకోవాలి కదా! అంటే ఇది బడ్జెట్ ఐటమ్స్ కదా! మీకు అండర్ 2000 ఏ ఇయర్‌ఫోన్స్, వైర్‌లెస్‌వి, హెడ్‌ఫోన్స్ ఏవి తీసుకున్నా గానీ, మీకిక్కడ చూడొచ్చు రాకర్స్ 330 నేను కనెక్ట్ చేసిన తర్వాత, అది ఇక్కడైతే మీకు చూయించదు. ఇక్కడ డైరెక్ట్‌గా మీరు ఇక్కడ సెట్టింగ్స్‌లోకెళ్తే ఏం చూయించదు. జస్ట్ కనెక్ట్ అయిందా లేదా, కాల్స్ అండ్ ఆడియో అంతే చూయిస్తుంది. మళ్ళీ మీరు డెవలపర్ ఆప్షన్స్‌కి మీరక్కడ ఎళ్ళాల్సిందే. ఎళ్ళిన తర్వాత సెట్టింగ్స్‌లో మీరిక్కడ డెవలపర్ ఆప్షన్స్‌లో మీరు బ్లూటూత్ కోడెక్ అక్కడ స్విచ్ చేసుకుంటే, ఇప్పుడు ఆ నెక్ బ్యాండ్ ఏ కోడెక్‌లో రన్ అవుతుందో ఇక్కడ మీరు చూడొచ్చు. ఏఏసీలో రన్ అవుతుంది. అంటే ఎస్బీసీ కంటే ఏఏసీ బెటరే. అక్కడ సీరియల్ ఆర్డర్ కూడా కరెక్టే ఇచ్చారు వాళ్ళు. ఎస్బీసీ, ఏఏసీ, aptX ఇంకా LDAC. మధ్యలో aptX హెచ్‌డి ఒకటి మిస్సింగ్. 44.1 కిలోహెర్ట్జ్ శాంప్లింగ్ రేట్, 16 బిట్ ఆడియో ఉంటుంది. అంటే యావరేజ్ క్వాలిటీ ఆడియో ఉంటుంది. ఇట్లా మీరు ఫైండ్ ఔట్ చేయొచ్చు మీ ఇయర్‌ఫోన్స్ ఏవి అనేది. ఇది సింప్లెస్ట్ మెథడ్. ఇది ఇంతవరకు ఎక్కడ కూడా నేను చూడలేదు. ఎవ్వరు కూడా క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేసింది. ఎట్లా చెక్ చేసుకోవాలి, మీరు సాంగ్స్ ఏ క్వాలిటీలో వింటున్నారో మీకే తెలియదు. మీరు పాటలు వింటా ఉంటారు. అన్నీ అనవసరపు ఇయర్‌ఫోన్స్, హెడ్‌ఫోన్స్, మొబైల్స్ కొంటా ఉంటారు. కాబట్టి మీరు ఇట్లా చెక్ చేసుకొని మీకు కావాల్సిన కోడెక్, కావాల్సిన క్వాలిటీలో ఆడియో ఎంజాయ్ చేయాలంటే ఇది మెథడ్. ఇది చూయిద్దామనే ఈ వీడియో చేశాను. చాలా మందికి యూజ్ వస్తుంది. ఇది మీరు వీడియో కంప్లీట్‌గా మీరు చూడండి. వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. అట్లనే మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి. అయితే ఇప్పుడు మీకు LDAC ఇంకా aptX హెచ్‌డి డిఫరెన్స్ అయితే మీకు తెలిసిపోయింది కదా! ఇంకా ఏఏసీ, ఎస్బీసీ అవన్నీ. అయితే ఎట్లా అనిపించింది మీకు వీడియో? నచ్చితే కంపల్సరీ లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఉంటానండి. ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.